సోషల్ మీడియాలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దూషణ భూషణలు చేస్తున్నారో, చట్ట వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారందరి మీద కేసులు పెట్టవలసిందిగా మేము కంప్లైంట్ చేస్తే పోలీసు వారు దాని మీద దృష్టి పెట్టడం లేదు. అదే వైసీపీకి సోషల్ మీడియాకు సంబంధించి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చాలు, లేనిపోని సెక్షన్లన్నీ వేసి వారిని నెలల తరబడి జైల్లో పెట్టి భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఒక ఉద్యమ రూపంలో మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని మనవి చేస్తున్నాం. ఆ గౌరవనీయులైనటువంటి సీమరాజు గారు కానీ, లేదా ఆ గౌరవనీయులైన కిరాక్ ఆర్పి గారు కానివ్వండి, వాళ్ళు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు సోషల్ మీడియాలో. సీమరాజైనా సింహరాజైనా, కిరాక్ ఆర్పి అయినా, కిరికిరి కిష్టయ్య అయినా, ఎవరైనా చట్టం ముందు సమానమే అనేది నిరూపించే తాపత్రయంలో మేము ఉన్నామని మనం చెప్తున్నాం. దీన్ని మళ్ళా ఇవాళ రిజిస్టర్ చేయకపోతే మళ్ళా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులకి మళ్ళా సంప్రదిస్తాం. అవసరమైతే హైకోర్టుకు వెళ్తాం. హైకోర్టులో కూడా వారి మీద కేసులు రిజిస్టర్ చేసి చట్ట ప్రకారంగా వారిని అరెస్ట్ చేసేంత వరకు మా న్యాయ పోరాటం సాగుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా పోలీసు వారికి మనవి చేస్తున్నాను, దీనిలో కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ ప్రకారం మీరు రిజిస్టర్ చేయకోకుండా తప్పుకుంటే మిమ్మల్ని రిజిస్టర్ చేసే విధంగా న్యాయస్థానాలు ఆదేశిస్తాయి. గుర్తుపెట్టుకోండి. మీరు స్వతంత్రులు అనుకుంటున్నారేమో. చట్ట ప్రకారం పనిచేయవలసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ చట్ట ప్రకారం పనిచేయకోకుండా తెలుగుదేశం పార్టీ కుప్పెట్లో ఉండి తెలుగుదేశం పార్టీ వారు చెప్పిన కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. మేమిచ్చినటువంటి చట్టబద్ధమైన కేసులు రిజిస్టర్ చేయటం లేదు. దీని మీద సుదీర్ఘమైన పోరాటం మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని కేసు రిజిస్టర్ చేసి వారిని లోపల వేసి చట్ట ప్రకారం శిక్షిస్తే కొంత మేరకు సోషల్ మీడియాలో ఉన్నటువంటి 5 ఇస్తే గుర్తు కూడా ఇచ్చేదా. ఇప్పుడు 11వ నెలలో ఇచ్చా, జనవరిలో కోర్టుకు వెళ్ళా. జనవరి ఫస్ట్ తారీఖున వెళ్తే 4వ తారీఖు రిజిస్టర్ చేశారు కోర్టుకు వెళ్ళిన తర్వాత. అంటే కోర్టుకు వెళ్తే తప్ప వాళ్ళు రిజిస్టర్ చేయటం లేదు అని చెప్పడానికి నాదేగా ఉదాహరణ. అంతకన్నా ఏం కావాలి చెప్పండి హోంమంత్రి గారికి. ఆమెకు తెలియదు పాపం. హోంమంత్రి గారికి హోంశాఖలో ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు. లోకేష్కి తెలుసు. ఆమె మైక్ ముందే హోంమంత్రి తప్ప నిజానికి హోంమంత్రి కాదు. హోంలో హోము, ఇక్కడికి వచ్చిన తర్వాత మైక్ ముందు. ఆమెకి ఏమీ తెలియదు పాపం. తెలియని ఆమె గురించి నేను కామెంట్ చేయడం కూడా మర్యాద కాదు. ఆమెకు అసలు ఏ కేసు రిజిస్టర్ అవుతుందో, ఏ కేసు రిజిస్టర్ అవ్వట్లేదో, ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో, ఎవరిని అరెస్ట్ చేయట్లేదో, ఏ కంప్లైంట్స్ వస్తున్నాయో, ఎవరిని ట్రాన్స్ఫర్ ఎక్కడ చేస్తున్నారో పాపం ఆమెకు తెలియదే.